హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇదైతే శివరాత్రి రోజు మార్నింగ్ వీడియో అన్నమాట. నిన్న కాదు, మొన్న నైట్ అంతా ఇల్లు దులిపేసుకున్నాం కదా, నిన్న అన్నీ ఉతికేసుకున్నాం అనమాట. అవి ఆరలేదు, మిగతా వేసుకున్నాము. నేనైతే మార్నింగ్ లేచాను. మార్నింగ్ అంటే మార్నింగ్ కాదులేండి, ఇంకా పిల్లలకు హాలిడే, మా హస్బెండ్ ఫాస్టింగే అనమాట. అందుకోసమని నేను 6:30కి అలా లేచి ఇల్లు ఊకేసుకొని బయట అయితే ఊకేసుకుంటున్నాను. ఇంకా యాజ్ యూజువల్లీ ఈరోజు కూడా నేను హాల్ కిచెనే క్లీన్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే నిన్న నైటే మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇల్లంతా. అలాగే నిన్న ఇల్లు కూడా తుడుచుకోవడం మొత్తం తుడిచేసుకున్నాను కాబట్టి పిల్లలకి హాలిడే, వాళ్ళైతే లేవలేరు ఇంకా. అందుకోసమని నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను. బయటను ఇల్లు ఊకేసుకొని ఇల్లు అయితే తుడిచేసుకుంటున్నాను అన్నమాట. మా హస్బెండ్ అయితే స్నానానికి వెళ్ళారు. ఇంకా మొన్న ఇల్లంతా దులిపాం కదా, ఇంక ఈరోజు మేమైతే ఫోటోలు తుడుచుకోవాలనుకుంటున్నాము. అందుకోసమని కొంచెం పొద్దున్నే స్టార్ట్ చేసామన్నమాట పూజ. మామూలుగా అయితే ఉత్తి పూజ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మేము మండే నైట్ స్టార్ట్ చేసి నిన్న 3:30 వరకు దులుపుకున్నాం కదా, ఇంకప్పటికే అలసిపోయాము. అప్పుడు పడుకొని మార్నింగ్ కాస్త లేట్గా లేచాం. అందులో ట్యూస్డే ఫోటోలు తుడుచుకోం కదా, అందుకే తుడుచుకోలేమన్నమాట. అందుకోసమని ఈరోజు తుడుచుకుందామని చెప్పి మేమైతే మార్నింగే లేచి అంత అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. మా హస్బెండ్ అయితే ఇంకా స్నానానికి వెళ్ళారు కదా అని చెప్పి నేనైతే కడప కడిగేసుకుంటున్నాను. కడప కూడా బాగా, అంటే చాలా రోజులు అయింది కదా ముగ్గు పెట్టి, ముందు పెట్టినవి అంతా గట్టిగా స్టిక్ అయిపోయి ఎండిపోయినాయి అనమాట. డబల్ వాష్ చేయాల్సి వస్తుంది. కడప కడిగినాక బయట కడుగుతాను. మీ అందరికీ అదేంటి బయట కడగకుండానే ఇల్లు తుడిచేసుకుంది అనిపించవచ్చు, కానీ వాటర్ అంతా బయటికి పడతాయి కదా, బయట తుడవలేము, కొట్టాలి. మళ్ళీ డబల్ కొట్టడం ఎందుకు? మనము రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు చాలా ఇష్యూస్ ఉంటాయి కదా, వాటర్ ఇంటి ముందులకు వచ్చినా చాలా డిస్టర్బెన్సెస్ చెప్తూ ఉంటారు. అది రెంట్కుంటున్న వాళ్ళకే తెలుస్తుంది. మళ్ళీ అందరూ అలాగే ఉంటారని కూడా చెప్పను. కొంతమంది కొన్ని రకాలుగా ఉంటారు. ఎవరిని మనం ఏమీ అనలేం కదా. కొంతమంది అయితే ఓనర్స్ కంటే ఎక్కువ వాళ్ళే ఫీల్ అవుతారు. అలారాలు వచ్చిన వాళ్ళకే ప్రాబ్లమ్స్ అవుతాయి, వాటర్ వచ్చిన వాళ్ళకే ప్రాబ్లమ్స్ అవుతుంది, అక్కడిక్కడ డస్ట్ ఉన్నా కూడా వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది. ఓనర్స్ కంటే వాళ్ళు ఎక్కువ ఫీల్ అయిపోతారన్నమాట. ఇక్కడుంది అక్కడుంది ఇక్కడ ఊకాలి అని వాళ్ళు వాటాలు పెడతారు. ఓనర్స్ మెన్షన్ చెయ్యరు మామూలుగా అయితే, ఇలా క్లీన్ చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి, అలా ఇలా రావద్దు, అలా ఉండొద్దు అని. కానీ రెంటర్సే బాగా చెప్తారు. మన ఇంట్లో మనం అలారం పెట్టుకున్నా వాళ్ళకే బాధ అయిపోతుంది. అలారం డిస్టర్బ్ చేస్తుంది అంటారు, అలారం వస్తుంది ఆఫ్ చేసుకోవచ్చు కదా అంటారు. రకరకాల అలారం పెట్టుకునేదే ఒకసారి, కాకపోతే ఇంకొక 10 minutesకి మోగుతుంది లేవాలి అని కదా. అలా చాలా ఉన్నాయన్నమాట నా దగ్గర కూడా. అయినా సరే ఎందుకు చెప్తున్నా అంటే, చాలామంది ఏంటి చాలా ఈజీ అనుకుంటారు, అంత రెంట్ కంటే అంత ఫెసిలిటీ లేదా అని. ఎక్కడికక్కడ పెరిగిపోతున్నాయి, సిటీలో రెంట్స్ పెరుగుతున్నాయి, కంఫర్ట్ తగ్గుతుంది అన్నమాట. ఇదంతా ఎందుకులేండి, ఇంకా నేనైతే కడప కడిగేసుకుంటున్నాను. ఎంత కడిగినా కడప ఆరిపోతూ ఉంటుంది అనమాట. సైడ్ బోట్లు అవన్నీ పెట్టేలోపు పసుపు మళ్ళీ ఆడిపోతుంది. ముగ్గు స్టిఫీగా పట్టుకోవాలి కదా, అందుకే మళ్ళీ ఒకసారి తడి చేసుకొని నేనైతే ముగ్గు పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇదంతా ముగ్గు పెట్టేసుకున్నాక బయట వాష్ చేసుకొని ముగ్గు పెట్టేసుకోవాలి. ఈరోజు ఎంతమంది ఫాస్టింగ్ ఉంటున్నారు? శివరాత్రి ఫాస్టింగ్ జాగారం ఎంతమంది చేస్తారు? స్పెషాలిటీ ఏంటో తెలుసా? అందులోనూ మళ్ళీ జాగారం ఉన్నప్పుడు నైట్ మీరు ఫాస్టింగ్ అంటే చాలామంది, కొంతమంది ఫ్రూట్స్, పాలు, వాటరు, కాఫీలు, టీలు తీసుకుంటారు. కొంతమంది అసలు ఏమీ తీసుకోరు. ఎందుకు చెప్తున్నా అంటే, నా స్కూల్ డేస్లో కొంతమందిని చూశాను ఫ్రూట్స్, వాటర్ అవి తీసుకోవచ్చు. మళ్ళీ నా మ్యారేజ్ తర్వాత మా హస్బెండ్ని చూస్తున్నాను, చూసారా వాటర్ వెళ్ళిపోయి మళ్ళీ డబల్ పని, మళ్ళీ గీస్తున్నాను అనమాట. కొన్నిసార్లు ఇలాగే ఉంటుంది. మా హస్బెండ్ అయితే కనీసం వాటర్ కూడా తాగాడనమాట. ఎందుకు అలా? ఏది కరెక్ట్? ఏదైనా కరెక్టేనా? ఈ రెండిట్లలో ఏది కరెక్ట్? మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే మీలో ఎంతమంది ఉంటున్నారు, ఎంతమంది ఫ్రూట్స్ అవి తింటారు, ఎంతమంది అసలు వాటర్ కూడా తాగకుండా ఉంటున్నారు అన్నది చెప్పండి. నేనైతే ఇంకా పిండితో పెట్టేసుకుని తర్వాత ఫెస్టివల్ కదా, కొంచెం ఫెస్టివల్ వైబ్స్ ఇవ్వడానికి పసుపుతో కూడా మళ్ళీ పైన ఏమంటారు డెకరేషన్ లాగా అనమాట, కొంచెం మంచి లుక్ ఇవ్వడానికి మళ్ళీ పసుపుతో పెట్టుకుంటున్నాను. కామన్గా కడప పుదిచ్చినాక మనం బొట్టు పెట్టుకోవాలి కదా, బొట్టు పెట్టుకొని దండం పెట్టేసుకుంటాం. నా కడప పుదియడం అయితే అయిపోయింది. బయట వాటర్ కూడా కొట్టేసి నేనైతే ముగ్గు కూడా పెట్టేశాను. మా హస్బెండ్ వచ్చేసి టీవీలో అయితే
శివలింగష్టకమా ఏమో శివుడి పాటలు పెట్టుకొని అయితే ఆయన పూజ కానీ చేస్తున్నారు పొద్దున్నే. ఫస్ట్ అయితే టీవీ ఆయన పెట్టలేదన్నమాట, మళ్ళీ మెన్షన్ చేస్తున్నాం టీవీ పెట్టుకొని ఎందుకు అంటే ఇదైతే నా ముగ్గు. కడుపు అయితే ఇలా కడుక్కున్నాను అనమాట. మా పిల్లలు లేచేశారు, మా చిన్నోడు టీవీ ఆన్ చేసి దేవుడి పాటలు పెట్టాడనమాట. తర్వాతకి మా ఆయన అయితే ఇంకా పూజ కానిస్తున్నాడు. మార్నింగ్ అయితే టెంకాయ గిట్ల కొట్టి మా అమ్మాయి లేచి పడుకున్నట్టు యాక్ట్ చేస్తుంది చూడండి, నన్ను చూడగానే యాక్ట్ చేస్తుంది అన్నమాట. అబ్బా అబ్బా అనగానే ఇంకా స్మైల్ చేస్తూ లేస్తుంది చూడండి ఎట్లా చేస్తుందో. భలే క్యూట్గా చేస్తూ ఉంటుంది, అల్లరి చేస్తూ ఉంటుందండి బాగా. అది వాళ్ళ అన్నయ్యలతో ఆడుతూ ఉందన్నమాట. కోపం వచ్చింది. అబ్బా అబ్బా అసలు ఎట్లా పడిపోతుందంటే అలాని హింసించేస్తుంది అనుకోండి పట్టాన, మీరు నమ్మరు కానీ చూడ్డానికి అలా ఉన్నా కూడా. ఇంకా మాకైతే పైన ప్లేస్ ఉండదన్నమాట టెంకాయ కొట్టి పెట్టడానికి, మా ఫోటోలకు వాటికే సరిపోయింది. చూసారా, మీరు అనుకుంటుండొచ్చు పూజ ఎప్పుడు మా ఆయనే చేస్తారు. మా ఆయన 2 చీరలు వేసుకున్నా అంతగానం నెక్కాల్సి వస్తుంది. అదే నేనైతే అసలు నాకు అందరూ తెలుసా, దీపాంతలు తీయనికే రాదు. ఒకవేళ అటో ఇటో తీసినా అందులో ఆయిల్ అయిపోయాక మళ్ళీ నేను పెట్టేటప్పుడు నాకు అనిపించదు అన్నమాట. చూడండి అలా చూపించి కోకోనట్ వాటర్ కూడా కిందే పెట్టాడు. ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నారు. పిల్లలైతే బ్రష్ చేశారు కాబట్టి హారతికి నిల్చున్నారన్నమాట. స్నానాలు నేను మా హస్బెండ్ వెళ్ళిపోయాక చేయిచ్చేస్తాను. వాళ్ళు లేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లేచారు, లోపల నుంచి ఊక్కొచ్చేదాన్ని కానీ ఇంకా పూజ టైంలో ఎందుకని చెప్పి ఊకట్లేదనమాట. ఇంక ఇవాళ పెద్దగా వంట పనులు కూడా ఏం లేవు కదా, ఆల్మోస్ట్ ఫాస్టింగే అనమాట. ఇంకా నిన్న నైట్ది కొంచెం తోటకూర ఉంది, అందుకే నేను వంట కూడా ఏం చేయట్లేదు. పిల్లలకి స్కూల్ కూడా లేదు కాబట్టి అంత నార్మల్. ఇంకా మా చిన్నోడు మా పెద్దోడు మా పాపనైతే బయటికి తీసుకొచ్చేసాడు. ఇక్కడ ఏ దేవుడికి పూజ చేస్తారు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే వీడియో ఎండింగ్లో చెప్తాను ఏం దేవుడు ఉన్నాడు అంటే. ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు ఉండుంటారులేండి, కానీ ఏ దేవుడికి చేస్తాము అలా ఫోటో లేకుండా, రూపం ఏం లేకుండా గడప దగ్గర మేమైతే ఇటు సైడ్ చేస్తాము. మీరేం దేవుడు అనుకుంటుండో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి తప్పకుండా. మా ఆయన అయితే ఇంక బయట కూడా మేము ఏ ఫెస్టివల్ అయినా ఇక్కడ కూడా దేవుడికి టెంకాయ కొట్టుకుంటామన్నమాట. ఏం దేవుడో చెప్పట్లేం కదా. మళ్ళీ మీరు అనొచ్చు కొడవలతో కొడుతున్నా, కొబ్బరికాయ ఇలా కొట్టాలి కదా అని. రాయి పెడితే కింద సౌండ్ వస్తుంది కదా, డిస్టర్బెన్సెస్ అని చెప్పాను కదా ఇంతమందికి, అన్నట్లాగే ఉంటాయి అన్నమాట. ఇంకా మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోతున్నారు. శివరాత్రి రోజు హాలిడే ఉంటుంది, ఉండదా అని అనుకోవద్దు, ఉంటుంది హాలిడే, కానీ రేపు తీసుకుంటున్నారు. ఈరోజు అన్నీ క్లోజ్ ఉంటాయి కదా, అందుకోసమని ఇంకా ఫాస్టింగ్ ఉన్న ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోతున్నారు. అందుకే చూడండి బ్యాగ్ ఏమీ తీసుకెళ్ళట్లే అనమాట, ఏమీ ఉండదు కదా, లంచ్ బాక్స్ వాటర్ బాటిల్ ఖాళీగా వెళ్తున్నారు. ఇంకా రేపు హాలిడే తీసుకొని థర్స్డే రోజు ఆయన కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయన్నమాట. ఆధార్ కార్డులు, చేంజింగ్, అడ్రస్ ప్రూఫ్లు, ఇలా బ్యాంక్తో సంబంధించినవి, వేరే వేరే వాటికి సంబంధించినవి అన్నీ రేపు చూసుకుందామని చెప్పి ఈరోజు అయితే మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళే ముందు కూడా మా ఆయన కంపల్సరీ దేవుడికి దండం పెట్టుకొని వాళ్ళ చిట్టి చిట్టి తల్లి కాళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకొని బయలుదేరతాడనమాట. ఇంకా ఆయన వెళ్ళిపోయాక మన పనులు షురు అయిపోతాయి. కొద్దిసేపు పిల్లల్ని చదివించి ఫ్రెష్ అయిపోయి ఉండండి అని చెప్తూ ఉన్నాడనమాట. ఇంకా నేనైతే పిల్లల్ని ఫ్రెష్ చేయించేసాను, వాళ్ళైతే కూర్చున్నారు. నేను ఇంకా గిన్నెలన్నీ తోమేసుకున్నాను అనమాట. గిన్నెలు తోమి నేను కూడా ఫ్రెష్ అయిపోదామని వాటర్ అయితే పెట్టేసుకున్నాం. వాటర్ పెట్టుకుని గిన్నెలు తోమాను, అవైతే కాగిపోయాయి. మనం ఫ్రెష్ అయిపోవాలన్నమాట. బయట మార్నింగ్ బయట హాల్ తుడిచాను కదా, ఇవాళ ఫెస్టివల్ కదా, ఎంత అనుకున్నా మనసు ఒప్పుతుందా, ఒప్పదు. కాబట్టి ఇంకా ఫ్రెష్ అయిపోయేటప్పుడే మాఫ్ది తడి పెట్టుకున్నాను అనమాట. నిన్ననే తుడిచాను కదా అని ఇప్పుడైతే నార్మల్గా తడి పెట్టుకున్న దాంతో అయితే నేను మొత్తం ఇల్లంతా బెడ్రూమ్ తుడిచేసుకుంటున్నాను అనమాట. ఏంటో అలా అనుకున్నా కానీ ఫెస్టివల్ రోజు ఇల్లంతా తుడుచుకొని ఇల్లంతా క్లీన్గా ఉంటేనే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట. ముందు రోజు నైటే తుడుచుకున్నా రాదు, ముందు రోజే తుడుచుకున్నా రాదు. కాకపోతే రోజు అయితే వదిలేస్తానులేండి, రోజు బయట రూమ్ తుడిచి ఆయన పూజ చేసుకోగానే అయిపోతుంది. కానీ పండగ కదా అనుకున్నా నాకు ఎందుకు మనసు ఒప్పలేదు, ఇంకా తుడిచేసాను అనమాట. నేనైతే ఇంక బొట్టు పెట్టుకొని దేవుడికి అయితే దండం పెట్టుకున్నాను. అప్పటికే చాలా టైం అయిపోయిందనమాట. పిల్లలు ఆకలి అంటూరు లెవెల్ అయింది. ఇంకా కొంచెమే దోశ పిండి ఉందండి, ఏం చెప్తాము.
నా మిక్సీ పాడైపోయింది, తిరగట్లేదు, స్ట్రక్ అవుతుందన్నమాట. నేను వేసాక అది తిరగలేదు అనుకోండి, ఇప్పటికే 2 టైమ్స్ పడేసాను తెలుసా, మీరు నమ్ముతారో లేదో కానీ 2 టైమ్స్ పడేసాను నేను. మినప్పప్పు బియ్యం నానపెట్టుకుంది. నాకు బయట గ్రైండర్ దగ్గర మిక్సీ పట్టించుకోవడం నాకు నచ్చట్లేదన్నమాట. అందుకోసమని ఇంక ఇప్పటి నుంచి నానబోయట్లేను. ఇంకా దోశ అయితే వేసి ఇచ్చేసాను. తర్వాతకి నేను రెడీ అయిపోయాను అన్నమాట. ఇంకా కొద్దిసేపు పడుకున్నాము. మొన్న రాత్రి అంతకుముందు నైట్ కూడా నిద్ర లేదు కదా అని చెప్పి. ఇదైతే ఈవినింగ్ అన్నమాట. ఈవినింగ్ 5కి కాసేపు పడుకొని లేచాక జుట్టు వేసుకొని ఇల్లంతా ఊకేసుకొని మళ్ళీ తుడుచుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఫాస్టింగ్ వదిలేస్తారు కదా మా ఆయన, అందుకోసమని ఇల్లంతా తుడుచుకొని బయట కూడా వాటర్ వేసి తుడుచుకొని ముగ్గు పెట్టేసుకోవాలన్నమాట. ఫ్రెష్ అయిపోవాలి. ఎప్పుడు అయితే ఇలాగే కొంతమంది నేను చూశాను, మళ్ళీ అందరి గురించి కాదులేండి, ఊరికి కొంతమంది అంటారు ఏంటి అని అనుకోకండి. చూసినా కాబట్టి ఎక్స్పీరియన్స్. మామూలుగా అయితే ఫస్ట్ అనుకున్నాను అక్కర్లేదులే, పొద్దున్నే తుడిచాం కదా, మనం ఏం తిన్నాము, పెద్దగా ఫుడ్ కూడా తినలేం కదా అనుకున్నాను. అయినా కూడా ఇంకా ఆ సాటిస్ఫాక్షన్ రాలేదన్నమాట. ఇంకా నేనైతే తుడిచేసుకొని కడప పైన ఇప్పుడు ఈరోజు అయితే ఫాస్టింగ్ వదిలేటప్పుడు నా పెళ్ళైనప్పటి నుంచి అయితే ఎలా చేస్తారో తెలీదు, నేను చేసుకునే విధంగా మాత్రమే చూపిస్తున్నాను అనమాట. మా అత్తయ్యకు నాకు ఇంతవరకు ఏం చెప్పలే, అన్నీ చేసినాక చెప్తారు, మళ్ళీ అనుమానం అనమాట. అదొకటి అలవాటు అయిపోయింది. నేనైతే ఇంకా కడప పైన పసుపు ముగ్గే వేసుకుంటాను. వాకిట్లో కూడా పసుపు ముగ్గే పెట్టుకుంటాను అనమాట ఈవినింగ్ ఫాస్టింగ్ వదిలే టైంకి. ఇంకా నేనైతే కొంచెం పిండిలో పసుపు కలిపేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అన్నమాట. పెట్టేసుకొని ఇంకా నేను గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవాలి. ఇవాళ పెద్దగా వంటేం చేయలేదు, రైస్ కడిగి పెట్టాను. అయినా సరే క్లీనింగే కదా, ఇప్పుడు కూడా వంట చేయాల్సింది ఏమీ లేదు. ఉత్తి కందగడ్డ, మేము కందగడ్డ అంటాం, కొంతమంది మోరంగడ్డ అంటారు కదా, అదైతే బాయిల్ చేసుకోవాలి. ఇంకా నేను బయట ఇల్లు గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసుకొని వచ్చి స్నానం అయితే చేసేసాను. స్నానం చేసేసి పిల్లలకి ఫేస్ వాష్ చేసుకోమన్నాను. వాళ్ళకైతే స్నానం పోయలేదులేండి. ఫేస్ వాష్ చేసుకొని వచ్చాక బొట్లు పెట్టాను అనమాట. బొట్లు పెట్టుతుంటే మా అమ్మాయికంట గంధం కావాలి. ఫేస్ వాష్ చేసేటప్పుడే అడిగింది గంధం కావాలని చెప్పి. ఇంకా సరే అని చెప్పి గంధం కలుపుకొచ్చాను. అందులో ఒక డ్రాప్ వాటర్ వేస్తే అది గంధం అంటట్లేదు అనమాట. ఇంకొంచెం గంధం పౌడర్ వేసి ఇంకా మా అమ్మాయికి అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంతకుముందు కూడా చెప్పాను కదా, తనకి చాలా ఇష్టం. ఇంకా స్కూల్స్కి వెళ్తే ఇలాంటివన్నీ ఏం చేయలేం కదా, గంధాలు అవన్నీ ఆప్షనే ఉండవు. సింపుల్గా స్టిక్కర్ వేసుకోవాలి, లేదంటే ఏదైనా ఒక కాటుకు పెట్టుకోవాలి, జుట్లు వేసుకోవాలి, స్కూల్కి వెళ్ళిపోవాలి. అన్నీ ఉండవు. ఇప్పుడు చిన్నపిల్లలు వీళ్ళైనా ఇప్పుడు చిన్నపిల్లలు అప్పుడే చూపిస్తారు ఇలాంటి ఇంట్రెస్ట్లు. తర్వాత పెద్దగా అయ్యాక అసలు ఇంట్రెస్టే ఉండదు. ఇప్పుడు మనం ఏమన్నా రోజు పూసుకుంటున్నామా, ఏదో పండగ వచ్చినప్పుడే పూసుకుంటాం బిజీ షెడ్యూల్స్లో. చూడండి ఎంత బాగా చూపిస్తుందో. ఇంక ఇప్పుడు మా పెద్దోడు మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాడనమాట. అప్పటికి వాళ్ళిద్దరు అయిపోయాయి. మా అమ్మాయికి నేనే చెప్పిస్తాను కాబట్టి నాతో పాటే అయిపోయింది. ఇంకా పెద్ద బాబు అయితే ఇప్పుడు చేసుకొని వచ్చాడు. వాడికి కూడా ఇంకా బొట్టు పెట్టేస్తున్నాను అనమాట. వ్యాస్లిన్ పెట్టి పెడతాను, లేకపోతే అసలు ఆగదు బొట్టు. వాళ్ళకి హైబ్రోస్ మధ్యలో జుట్టు ఉంటుంది అనమాట. ఏమంటారు, జుట్టే అంటారా, హెయిర్ అంటారు, ఏదో హైబ్రోస్ అయితే ఉంటాయి అనమాట, ఇట్లా కలిసిపోతాయి, అస్సలు ఆగదు. మా అమ్మాయి కూడా స్టిక్కర్ అందుకే ఆగదనమాట. అందుకే కంపల్సరీ వ్యాస్లిన్ పెట్టి తర్వాత పెడతాను. చూడండి అసలు పరమ భక్తుల్లాగా ఉన్నారు కదా నా పిల్లలు. మా అమ్మాయి అయితే మరీ ఇప్పుడే పూజ చేసిన భక్తురాలు, చిట్టి భక్తురాలు దేవుడికి. ఎంత క్యూట్గా ఉందో కదా. ఎంతైనా పెద్దవాళ్ళకంటే చిన్నపిల్లలకి బాగుంటుంది ఇలా. నాకు చాలా ఇష్టం అన్నమాట పర్సనల్గా. నిండు కనిపిస్తాను, నిండు చిన్న అమ్మవారిలాగా అన్నమాట. ఇంకా నేను కూడా బొట్టు పెట్టుకొని అంతే పండగలప్పుడే మనం కూడా నిండు కనిపిస్తాం. మళ్ళీ ఏంటి నైటీలకే వచ్చినా అనుకోకండి, పొద్దున్నే శారీ కట్టుకున్నాను కదా. ఇంక ఇప్పుడు మళ్ళీ 6 o'clockకి మళ్ళీ నైట్ 8 వరకు మార్చుకోలేము. ఇంకా బయట బట్టలన్నీ తెచ్చి నేనైతే మర్చేస్తున్నాను అనమాట. మా పిల్లలు అడుగుతూ ఉన్నారు, నాన్న ఎప్పుడు వస్తారు, పాయసం అడిగారనమాట. పాయసం కోసం ఇష్యూ జరుగుతుంది ఇక్కడ. పాయసం వండొచ్చు కదా అని. లేదు నాన్న, ఇవాళ నాన్న తిన్నాడు కదా, మామూలుగా ఎక్కువ స్వీట్ తిన్నాడు కదా, షుగర్ తోటి తిన్నాడు కదా, పోనీ రేపు చేసుకుందాం, రేపు మార్నింగే చేస్తాను, ఎందుకంటే ఫాస్టింగ్ వదిలేస్తాడు కదా రేపు మార్నింగ్. ఫాస్ట్గా మార్నింగే చేస్తాను, మీరు తిందురు
చెయ్యనని చెప్పట్లేను కదా అని కన్విన్స్ చేస్తున్నాను అనమాట. వాడు అలిగితే నేను కూడా అలిగినట్టే ఫేస్ పెట్టి, మీరు నా కోసం ఆలోచించరా, మీకు నానంటే ప్రేమ లేదా, నాన్న తినకుండా మనం తింటామా అని చెప్తూ ఉన్నాను అనమాట. వాడైతే అవును మరి నాన్న ఎందుకు తినడు అంటారు. తర్వాత వాడికి అప్పుడు గుర్తొచ్చింది, నాన్న లంచ్ బాక్స్ ఎందుకు తీసుకెళ్ళాలి, వాటర్ బాటిల్ ఎందుకు తీసుకెళ్ళాలి అంటే, ఫాస్టింగ్ కదా బెట అందుకే తీసుకెళ్ళలేడు అని చెప్పాను అనమాట. ఫాస్టింగ్ ఉంటే వాటర్ కూడా తాగొద్దు అంటే, తాగొద్దు నాన్న అని చెప్తున్నాను. ఇంకా తర్వాత అయితే ఈవినింగ్ నేను స్నానానికి ముందే కందగడ్డ అయితే వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట నీట్గా. మా ఆయన రాగానే ముందే ఉడకబెడితే అది చల్లగా అయిపోయి ఇట్లా గట్టిగా ఆరిపోయినట్టు అవుతుంది. అందుకోసమని ఇంకా అప్పుడు వచ్చినాక వాషింగ్ పని పెట్టుకుని చాలాసేపు అవుతుంది కదా అని చెప్పి నేనైతే ఇంకా మా ఆయన వచ్చాడు, ఆయన ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. సరే అని నేనైతే కందగడ్డ పొయ్యి మీద పెట్టాను. మా డాడీ ఏమో టీవీలో డ్రాయింగ్ పెట్టుకొని డ్రాయింగ్ చేస్తూ ఉన్నాడనమాట. మా అమ్మాయికి చూడండి అన్నమే కాదు వాటర్ మిలన్తో సహా తినిపియాలంట, బాగుంది అని చెప్తుంది. మమ్మీ నువ్వు నేను సో క్యూట్ కదా అని చూపిస్తుంది అనమాట కెమెరాలో. అవును తల్లి అని చెప్తూ ఉన్నాను అనమాట. మా ఆయనేమో తనే వీడియోలు చూస్తున్నాడు కదా మా ఆయన కూడా, అందుకే తనే తింటుందని ఫిక్స్ అయ్యాడు. లేదు ఒక 2 ముక్కలు పెట్టుకోగా నన్నే తినిపిమంటది. మా పెద్దోడేమో గాంధీ తాత డ్రాయింగ్ వేసుకొచ్చాడనమాట. బాగుంది నాన్న అంటున్నా, వాడికి టీవీలో చూస్తూ చేయలేడు. ఇంకా నేనైతే దేవుడికి సమర్పించుకోవడానికి ఫ్రూట్స్ అవన్నీ వాష్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా మా ఆయన ఒకడే తిన్నాడు కదా, గ్రూప్తో పాటు మేము కూడా కూర్చొని తింటాము. ఇంకా ఆయన అయితే ఫ్రెష్ అయిపోయి వచ్చాడు, పూజ అయితే చేసుకుంటున్నారన్నమాట. మళ్ళీ ఈవినింగ్ కూడా ఈసారి అయితే నేనే పెట్టాను టీవీలో సాంగ్స్, ఈవినింగ్ కదా కొంచెం దానికి మా ఆయన రాకముందు నుంచి పెట్టామన్నమాట. పాజిటివ్ వైబ్స్ కోసము సాంగ్స్ మోగుతూనే ఉన్నాయి. ఇంకా కొన్ని ఫ్రూట్స్, కొన్ని పువ్వులు అన్నీ తెచ్చుకున్నాడు. పువ్వులు పొద్దున టెంకాయ కొట్టాడు కదా, ఇప్పుడు కూడా ఫాస్టింగ్ వదులుతున్నానని మళ్ళీ కొబ్బరికాయ అయితే కొడుతున్నాను అనమాట. తెచ్చుకున్నాడు. ముందు పువ్వులు పొద్దున పెట్టినవి ఉంచొచ్చా అని అడిగాడు. మళ్ళీ ఏమనిపించిందో ఉంచొచ్చులే ఏమవుతుంది మార్నింగే పెట్టావు కదా అన్నాను. తర్వాత పొద్దున్న నేను చెప్పాను కదా ఇల్లు 2 రూములు తుడిచాక పండగ రోజు లోపల రూమ్ తొడకపోతే బాగోదని, అట్లాగే ఆయన కూడా నచ్చలేదు. పూలు వెంటనే తీసేసుకొని కొత్త పూలు అయితే పెట్టుకుంటున్నాడు. ఇంకా కందగడ్డ అవన్నీ ఉడికిపోయాయి. నేనైతే ప్లేట్లో సర్ది ఇచ్చేస్తున్నాను అనమాట. ఇంకా దేవుడికి నివేదన చేసుకున్నాక ఆయన అయితే ఫాస్టింగ్ విడిపిస్తాడు. మా చిత్తలు చూడండి, ఈసారి గ్రేప్స్ మిస్ అయ్యి ఎప్పుడు రొటీన్గా తెస్తుండే, ఈసారి వింతకు తెచ్చాడు. ఇంకా ఆయన అయితే ఇల్లంతా బీరువాకి, కుమ్మానికి అగరబత్తీల ధూపం అయితే చూపిస్తున్నాను. నా చిత్తల్లి వాళ్ళ డాడీతో పాటు తిరుగుతుందన్నమాట. ఎప్పుడు మార్నింగే అయిపోతుంది కదా, ఆ టైంకి ఆమె లేవదు కదా. బీరువాకి అవన్నిటికి తిప్పుతుంటే ఆమె కొంచెం వింతగా ఉంది, ఎందుకు ఇక్కడ తిప్పుతున్నావు, ఇదేం జేజ కాదు కదా అని అడుగుతూ ఉందన్నమాట. కానీ ఇంకా అంతే చూడండి ఎంత నిండుగా ఉంటాడు. దేవుడి ముందు దీపాలు వెలిగితే ఆ ప్రశాంతత, వైబ్సే వేరు. ఎంతైనా శివరాత్రి కదా, తెలియకుండానే ఒక పాజిటివిటీ వస్తుంది. శివుడి పేరు విన్న, ఆయన చుట్టుపక్కల ఆయన గుళ్ళో ఉన్న ఆ పాజిటివ్ వైబ్స్ అన్నదే వేరుంటాయి. ఎంతైనా పేరు పలికితేనే మోక్షం కలుగుతుంది అన్నట్టు ఉంటుంది. మా పిల్లలైతే ఇక్కడ శివుడి మంత్రం 108 టైమ్స్ చెప్తున్నారనమాట. వాళ్ళ టీచర్ చెప్పిందంట పఠిస్తే ఏ కోరికైనా తీరుతుందని చెప్పి. ఇంకా మేమందరం కలిసి దండం పెట్టుకుంటున్నాము. చెప్తే నిన్న నైట్ కూడా చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నారనమాట. వాడు క్లాస్లో, మా పెద్దోడేమో క్లాస్లో ఫస్ట్ రావాలంట, అందుకోసమని పఠిస్తూ ఉన్నాడు, లీడర్ అయిపోవాలి నేనని. ఇంకా మా ఆయన హారతి అయితే ఇస్తున్నారనమాట అందరికీ. వాటర్ తీసుకురమ్మంటే వెళ్ళాను. ఇంకా హారతి తీసుకున్నాక మా చిన్నోడు చూడండి కొన్నిసార్లు వాళ్ళే చేసేస్తారనమాట, మనం ఏది చెప్పక్కర్లేదు. వాడు సిటప్స్, గుంజీలు తీస్తున్నాడు దేవుడి కోసము. ఇంకా హారతి కంపల్సరీ అందరికీ ఇస్తారనమాట. పెద్దవాళ్ళు తీసుకుంటాం కదా, అయినా హారతి చిన్నపిల్లలకి అన్నట్టు వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. ఇంకా నేనైతే నా దేవుని చిన్న కోరికలు, పెద్ద కోరికలు కాదులేండి, చిట్టి కోరికలే అడిగాను. ఇంకా తీర్చాలా శివయ్య తప్పకుండా. ఇంకా అందరి కోసం, యూజువల్లీ హస్బెండ్ కోసం, పిల్లల కోసం, మా అత్త మామ కోసం, మా అమ్మ నాన్న కోసం నేనైతే కోరికలన్నీ కోరుకుంటున్నాను అన్నమాట. నా చిత్తల్లి కూడా గబగబా తిరుగుతూ దండాలు పెట్టుకుంటూ ఉంది. ఇంక ఇలా అయితే మా పూజ అంతా జరిగిపోతూ ఉందన్నమాట. ఇది అయిపోయాక మా హస్బెండ్కి అయితే మా చిత్తల్లి ఫాస్టింగ్
విడిపిస్తుంది అనమాట. ఎవ్రీ టైం ఆయన తీసుకుంటాడు. ఈసారి అయితే వాళ్ళ కూతురు విడిపిస్తుంది, చూస్తూ ఉందన్నమాట. చూడండి, నేను వీడియో తీస్తున్నానని మా ఆయన సిగ్గుపడితే ఇంకా చాలా ఆపు అంటా ఉన్నాడు. ఎందుకంటే తింటుంటే వీడియోలో కనిపిస్తుందంట. ఇంకా తర్వాత ఆయన ఫాస్టింగ్ వదిలేశాక మేమందరం కలిసే తిన్నామన్నమాట. ఇంకా చెప్పాను కదా, అప్పుడే కట్ చేసేటప్పుడే ఒక్కరే తినరు, ఇంకా అందరం కూర్చొని ఫ్రూట్స్ కదా అందరం కలిసే తింటాం. ఇదే కాదు, ఎప్పుడైనా ఇలాగే చేస్తామన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా